నమస్తే పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు మన గెస్ట్ మనకు ఆల్రెడీ సుపరిచితం చాడా హర్షిత రెడ్డి. మహిళలకు సంబంధించైనా చిన్నపిల్లలకి సంబంధించైనా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఒక న్యాయ సలహా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సమస్యకి పరిష్కారం కావాలంటే మనకు వచ్చే సమస్యలకి 360 యాంగిల్స్లో వీరి దగ్గర మనకు న్యాయ సలహాల దగ్గర నుంచి మన హక్కులేంటి, మనం ఫస్ట్ ఎవరిని ఎట్లా కన్సల్ట్ అవ్వాలి, ఏ సెక్షన్స్ కింద ఈ కేసులు వస్తాయి, ఇట్లాంటి పూర్తి వివరాలు మనం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే హర్షిత గారు. మీరు ఎడిస్టిస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయా, ఎట్లుంది? ఎడిస్టిస్ ఫౌండేషన్ ద్వారా మేము వేరు ప్రభుత్వ ఆర్గనైజేషన్స్తో అండ్ ఎన్జిఓస్తో కూడా గవర్నమెంట్ రిలేటెడ్ బాడీస్ లైక్ వీఆర్ వర్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ రీసెంట్గా వన్ మేజర్ ప్రాజెక్ట్ దట్ వీ హ్యావ్ డన్ ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో కలిపి సే ఎస్ టు క్రికెట్ నో టు డ్రగ్స్ అని చెప్పి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేసాం. సో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా ఏంటంటే మ్యాచ్ ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నో టు డ్రగ్స్ ఎస్ టు క్రికెట్ అని చెప్పి సిగ్నేచర్స్ చేయించామన్నమాట. అంటే బికాస్ క్రికెట్ చూడడానికి ఎక్కువ యూత్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళలో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో అఫీషియల్గా పార్ట్నర్షిప్ అయ్యి వీ హ్యావ్ రన్ అ క్యాంపెయిన్ త్రూ విచ్ వీ హ్యావ్ రీచ్డ్ మోర్ దెన్ 10 lakh పీపుల్. వావ్. సో దట్ ఈస్ వన్ మేజర్ స్టెప్ దట్ వీ హ్యావ్ డన్. అండ్ ఈవెన్ ఇన్ ద ఏరియా ఆఫ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ పాఠశాలలలో కానీ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా మేము ఒక కోర్స్ లాగా రన్ చేసామన్నమాట. జస్ట్ అవేర్నెస్ అంటే ఏదో గంట సేపు చెప్పి వెళ్ళడం కాకుండా కంటిన్యూస్గా పిల్లల్ని ఒక వారియర్ లాగా సైబర్ వారియర్ లాగా క్రియేట్ చేస్తూ రెగ్యులర్గా వాళ్ళని మెంటర్షిప్ చేయడం కానీ వాళ్ళకి డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైబర్ క్రైమ్స్ మీద రెగ్యులర్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఇట్లా చాలా కార్యక్రమాలు మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నామండి. సైబర్ వారియర్స్ లాగా పిల్లలు మారుతున్నారు అని చెప్తున్నారు మీ క్లాసెస్ వల్ల. అసలు మీ క్లాసెస్లో ఏం చెప్తారు? సో ఇప్పుడు మనము రెగ్యులర్గా చూసే ఎటువంటి సైబర్ నేరాలను మనం చూస్తున్నాము వాటికి గురవ్వకుండా ఉండాలంటే పిల్లలు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి బాధ్యత తీసుకోవాలి, అలాగే ఈ పిల్లలను జస్ట్ విని వాళ్ళంతటా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడేలా వాళ్ళు చెప్పగలుగుతారు అని వాళ్ళలో ఒక ప్రోత్సహించి వాళ్ళని బాగా ముందుకెళ్ళి ఇది చెప్పాలి, మీరు అందరికీ చెప్పాలి, యూ షుడ్ బికమ్ అ లోకల్ హీరో ఇన్ యువర్ ఏరియా అని చెప్పి ఎంపవర్ చేయడము. అంటే బికాజ్ చిల్డ్రన్ గెట్ ఎంపవర్డ్ వెరీ ఈజీలీ. జస్ట్ వాళ్ళలో నువ్వు కొంచెం ఎనర్జీ ఇవ్వాలి, యూ జస్ట్ పుష్ దెమ్ అండ్ దే డూ ఇట్, అంతే. పిల్లలు ఒకప్పటి రోజులు కావివి చాలా ఈజీగా మొబైల్ అడిక్షన్ వరకు వెళ్తున్నారు. గ్యాడ్జెట్స్ వల్ల జరిగే మంచిని పక్కన పెడితే ఈ మొబైల్ అడిక్షన్ నుంచి కాపాడడానికి పేరెంట్స్కి మీరు ఇచ్చే పర్ఫెక్ట్ సూచనలు? ఫస్ట్ థింగ్, పేరెంట్స్ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ చిల్డ్రన్ అంట. మీ పిల్లలతో రోజు ఒక గంట సేపు కూర్చోండి. పాసిబుల్ అవుతుందా ఈ రోజుల్లో? అవ్వదు, కానీ అది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అవసరం. ఆ అవసరం మీరు ఒకవేళ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఒక 20 years తర్వాత మీరు బాధపడతారు, అరే నేను ఆ రోజు వాడికి కూర్చొని చెప్పలేదు. పేరెంట్స్ టెండెన్సీ ఏంటంటే చూస్తారు, ఇగ్నోర్ చేస్తారు, ఇక వీడు మారాడు అంటారు ఈజీగా. లేదు, నువ్వు వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఎందుకు మారరు? నువ్వు డైలీ ఒక గంట సేపు కూర్చొని ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేయండి. లేదు, అట్లా లేదు, దే డోంట్ స్పెండ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు సే వీడు మారడు, వీడు ఇంతే, ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటాడు, చెప్తే వినడు అంటే తిట్టడం వల్ల తిట్టించుకునే పిల్లలకు అలవాటు అయిపోతుంది, తిట్టే పేరెంట్స్కి అలవాటు అయిపోతుంది, కానీ మార్పు అనేది అయితే మనం రావట్లేదు. ఏం చేయాలంటారు? ఇప్పుడు కొన్ని సూచనలు చెప్పండి. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ షుడ్ అబ్జర్వ్. అంటే పిల్లలు ఏం చూస్తున్నారు, మొబైల్లో ఏం ఆడుతున్నారు అన్నది అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్, పిల్లల్ని వద్దు అని చెప్పడం కన్నా మీరు వాడండి, కానీ ఏ పద్ధతిలో వాడితే బాగుంటుంది అని చెప్పాలి. ఇంకొకటి, పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు కూర్చొని ఏదన్నా ఒక ఎడ్యుకేటివ్ యాప్ ఉందనుకోండి, లేదా ఏదన్నా ఒక క్విజ్ పజిలో, అరే ఇద్దరం ఆడదాం రా, నేను ఆడతా నీతో పాటు అని చెప్పి మెల్లగా బ్యాడ్ థింగ్స్ నుండి గుడ్ థింగ్స్కి వాళ్ళను డైవర్ట్ చేయాలన్నమాట. మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా పిల్లలతో పాటు కూర్చొని మనం చెస్ ఆడదాం రా ఇవాళ
అంటే వాళ్ళ బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసే గేమ్స్ ఆడించాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో చూసుకుంటే పిల్లలు ఆడే చాలా గేమ్స్ కూడా డిస్ట్రక్టివ్ బిహేవియర్ని తీసుకొస్తున్నాయి పిల్లల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పబ్జీ కానీ మినిమలేషియా కానీ ఇట్లాంటి కొన్ని గేమ్స్ చాలా డిస్ట్రక్టివ్. అంటే కత్తులతో కొట్టాడము, వాడిని చంపడము, వీడిని చంపడము, గన్నులు. ఇది తెలిసో తెలియకో సైకాలజీ ఆఫ్ పిల్లల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో రాదర్ దాన్ ప్లేయింగ్ సచ్ గేమ్స్, యూ షుడ్ ట్రై టు ప్లే గేమ్స్ విచ్ ఇంప్రూవ్ ద బ్రెయిన్ ఆఫ్ అ చైల్డ్ ఇన్ అ గుడ్ వే. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఆల్ పేరెంట్స్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్. ఒకప్పుడు కాలంలో 80sలో 20 yearsకే పెళ్ళయ్యేది. ఇప్పుడు 30-40 years తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ లేట్ మ్యారేజెస్ అనేవి పిల్లల ఎదుగుదల మీద వాళ్ళ మైండ్ సెట్ ప్రభావం ఉంటుందా? ఓకే, ఫస్ట్ థింగ్, ఇఫ్ యు ఆర్ మ్యారింగ్ ఆఫ్టర్ 30 to 40 మధ్యలో పెళ్లి చేసుకుంటారు అని అనుకోండి. వెన్ విల్ యూ గివ్ బర్త్ టు అ చైల్డ్? యు ఆర్ గివింగ్ బర్త్ at age of 35. అంతే. So at your child's 15 years, how old will you be? 50. What are the active years of a human body? At a age of 55, will you be able to give the time that you would have given your child? మీరు ఒక 20-30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇవ్వగలిగిన టైం 55 ఏళ్ళు ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారా? మనం ఇవాళ ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నాం? ఎంత పొల్యూషన్ ఉంది. మన ఆరోగ్యాలు 45 yearsకే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ. ఇప్పుడు మన పేరెంట్స్కి 75 years అప్పుడు, మన గ్రాండ్ పేరెంట్స్కి 75 years అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే మన పేరెంట్స్కి 55-60sలో వస్తున్నాయి. అట్లాంటిది మన జనరేషన్కి ఏ ఏజ్లో రావచ్చు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మనం పెరిగే పర్యావరణం కానీ, లేదా మన చుట్టూ ఉన్న కాలుష్యం కానీ, మనం తినే ఆహార పదార్థాలు కానీ మన ఆరోగ్యాన్ని ఎర్లీ స్టేజెస్లోనే ఇంపాక్ట్ అయ్యేలాగా చేస్తున్నాయి. సో అప్పుడు విల్ వీ బీ ఏబుల్ టు గివ్ టైమ్ టు అవర్ చిల్డ్రన్ ఇఫ్ వీ మ్యారీ లేట్? దట్ ఈస్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్. మీరు అన్నట్లు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఒక చైల్డ్ని భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి మనం ఏమీ కల్పించలేక సఫర్ అయ్యే బదులు మనం మంచిగా ఫైనాన్షియల్గా చాలా సెటిల్డ్ అయినాక పిల్లల్ని కంటే వాళ్ళకి అన్ని ఇవ్వగలము అనే ఆలోచనతో ఉండటం అనేది తప్పంటారు? ఆలోచన తప్పు అని నేను అన్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏం ఆలోచించమంటానంటే, ఏ మనిషికైనా డబ్బు సరిపోతుందా? ఏ స్టేజ్లో అయినా నాకు అనిపించదు కదా. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. అప్పుడు వాట్ డూ యూ థింక్ విల్ బీ ఎగ్జాక్ట్లీ ఎనఫ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్? అంటే హ్యూమన్ గ్రీడ్కి హద్దు అదుపులు అంటూ లేవు. సో వెన్ యు ఆర్ గుడ్, అంటే ఓకే ఐ కెన్ సపోర్ట్, ఐ కెన్ మెయింటైన్ అని అనుకున్నప్పుడు యూ షుడ్ గో అహెడ్ అని నేను అంటాను. మీ థింకింగ్ ప్రకారం ఏ ఏజ్లో మ్యారేజ్ కరెక్ట్ మరి? చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారు. బట్ ఐ థింక్ 25-24 తర్వాత ఎనీ టైమ్ వెన్ యు ఆర్ రెడీ అన్నప్పుడు యు ఆర్ గుడ్ టు గో. చైల్డ్ లేబర్ని గమనించి చైల్డ్ లేబర్స్ ఇక్కడ ఉన్నారని గుర్తించిన ఎవరైనా ఫస్ట్ ఏం చేయాలంటారు మరి? ఇమీడియట్గా దే హ్యావ్ టు డైల్ టు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. ఓకే. సో ఇమీడియట్గా చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కి డైల్ చేసి ఇక్కడ చైల్డ్ లేబర్ పనిచేస్తున్నారు, లేదా మీకు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ తెలీదు అంటే యూ కెన్ ఆల్సో కాల్ టు పోలీస్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో ఇవి చైల్డ్ రిలేటెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం కోసమని స్మైల్ టీమ్, ముస్కాన్ టీమ్ అని చెప్పి పోలీస్లోనే ఫామ్ చేశారనమాట, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ని. ఓకే. ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏంటంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ఫోర్స్ టీమ్ లాగా ఫామ్ చేశారనమాట. సో ఏ చైల్డ్ లేబర్ రిలేటెడ్ కాల్ వచ్చినా ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఇస్ ఆల్సో రెస్పాండింగ్ ఇన్ అ వెరీ ప్రొయాక్టివ్ వే. సో ఫస్ట్ పోలీస్ కూడా కాల్ చేయొచ్చు, మనం 100కి కూడా చేసి చెప్పేసేయచ్చు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు సమాజంలో లివింగ్ రిలేషన్స్, వెస్ట్రన్ కల్చర్ చాలా పెరిగిపోతుంది. ఇది సమాజానికి మంచిదే అంటారా? వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ అగైన్ ఐ థింక్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇట్స్ అ చాయిస్ ఆఫ్ అ పర్సన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. And I wouldn't say it is bad or it is good, but whatever choice you are making,
యూ షుడ్ ఎవాల్యుయేట్, అంటే నువ్వు చేస్తున్నది కరెక్టా తప్ప, దీనివల్ల నీకేదన్నా బెనిఫిట్ ఉందా లేదా, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అన్నది నువ్వు అనలైజ్ చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ సే దట్ సొసైటీ షుడ్ నాట్ షన్ ఆన్, అంటే ఇట్లా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండే వాళ్ళ మీద కానీ సొసైటీ ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవద్దు అని నేను చెప్తాను. బట్ అది నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా తప్పుగా చేస్తున్నావా అంటే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ దెన్ దట్ షుడెంట్ బి అ ప్రాబ్లం. బట్ మన దగ్గర లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే చాలామంది మ్యారీడ్ వాళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉండడం కానీ ఇట్లాంటిది ఎక్కువ ఉంది, నాట్ ద వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. సో అది ఒకసారి మనం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి అని నేను చెప్తాను. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి, వైవాహిక బంధంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళిద్దరికీ వేధింపులు వచ్చినప్పుడు శిక్షలు సేమ్ ఉంటాయా, డిఫరెన్స్ ఉంటాయా? సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ప్రకారము లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక పర్సన్ ఒక కొంతకాలంగా కలిసి ఒక దగ్గర ఉంటుంటే వాళ్ళకి లీగల్గా ఏం మ్యారేజ్ లేకపోయినా కూడా దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ మ్యారీడ్ పర్సన్ అని చెప్పి కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయండి మనకి సుప్రీంకోర్టులో. ఓకే. సో అట్లాంటి టైంలో ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూజ్ రిలేటెడ్ ప్రొవిజన్ ఇన్ ద మ్యారేజ్ కెన్ బి మేడ్ అప్లికబుల్ టు దోస్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఈ మధ్య ఒక కేసు చూసాం, మైనారిటీ తీరక ముందు జరిగిన లైంగిక వేధింపుల గురించి. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి మేజర్ అయింది, కేసు పెట్టడం, ఈ హంగామా అంతా. సో ఇట్లాంటి కేసెస్లో ఎట్లుంటాయి శిక్షలు కానీ, అసలు ఎట్లుండాలి అప్రోచ్? పిల్లలపై అయిన లైంగిక వేధింపులు అన్నిట్లో కూడా పోక్సో చట్టం కింద కేసెస్ అవుతాయండి. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2012. 2012 ప్రభుత్వము పోక్సో చట్టం తీసుకొచ్చింది. పిల్లలపై జరిగే ఎటువంటి లైంగిక వేధింపుల రిలేటెడ్ కూడా మనకు పోక్సో చట్టము వస్తుందండి పిక్చర్లోకి. సో ఒకవేళ ఆ క్రైమ్ జరిగిన తేదీ అంటే ఏ రోజైతే ఆ అబ్యూస్ జరుగుతుందో ఆ డేట్ రోజు ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పోక్సో చట్టం అమ్మాయిని అబ్బాయిని వేరు చేయదండి. ఈవెన్ అ గర్ల్ ఆర్ అ బాయ్, ఎనీబడి అబ్యూస్డ్ కెన్ బుక్ అ కేస్ అగేన్స్ట్ ద అదర్ పర్సన్ అండర్ అ పోక్సో యాక్ట్. సో అది అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, ఎవరు అటువంటి వేధింపులకు గురైనా కూడా పోక్సో చట్టం కింద వాళ్ళు కేసు బుక్ చేయొచ్చు. సో ఒకవేళ క్రైమ్ జరిగిన ఏజ్కి మైనర్ అయి ఉంటే ఆ చట్టం కింద కేసు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పోక్సో చట్టంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయండి, ఎందుకంటే ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ స్ట్రిక్ట్ స్టాండ్స్ అగెయిన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. సో మైనర్గా ఉన్నప్పుడు జరిగిన అబ్యూస్ గురించి మేజర్ అయ్యాక కేసు పెట్టిన కేసు చూసాం మనం. అవును. సో వాటి విషయాల్లో శిక్ష ఉంటుందా? అవునండి. పోక్సో చట్టము మీరు ఇన్సిడెంట్ అయినాక ఇన్ని డేస్ లోపలే కేసు పెట్టాలి అని చెప్పి ఎక్కడా చెప్పదు. ఓకే. సో ఈవెన్ ఆన్ అ లేటర్ డేట్, అంటే ఇప్పుడు అందరికీ ఇమీడియట్గా కరేజ్ రాదండి. ఇప్పుడు అయిన వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయాలన్న కరేజ్ అందరికీ రాదు. అండ్ టుడే మనమున్న సొసైటీలో ఏదున్నా కూడా లోపలే మాట్లాడుకోవాలి, లోపలే సెటిల్ చేసుకోవాలని చెప్తారు కానీ బయటికి ఎవ్వరు ఎంకరేజ్ చేసేది చాలా తక్కువ. అవును. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో కానీ. ఇంకా చిన్నపిల్లల విషయంలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏమన్నా అంటారేమో, తొందరగా పెళ్లి చేస్తారేమో నేను వెళ్ళి చెప్తే, నన్ను అసలు చదువుకోనివ్వరేమో, ఇట్లాంటి వాట్లకు భయపడి చాలామంది అసలు క్రైమ్ని రిపోర్ట్ చేయరండి. రిపోర్ట్ చేయని కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి, చాలా ఉంటాయి. బట్ దీస్ డేస్ కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొంచెం రిపోర్టింగ్ పెరిగింది. లేట్ మ్యారేజెస్ పైన మీ కామెంట్స్ ఇందాక చెప్పినారు. సో పుట్టే జనరేషన్ మీద ఈ లేట్ మ్యారేజెస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది చెప్పినారు. సో ఒక సర్టన్ ఏజ్ 25 మీరు అన్నట్లు కరెక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిన ఏజ్ అయితే, పిల్లలకి సంబంధించి ప్లానింగ్స్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? అంటే చైల్డ్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మేజర్గా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ. లేట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళతో మనం ఎలా టైం స్పెండ్ చేస్తాము అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ టిల్ ద సర్టెన్ ఏజ్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ అ పేరెంట్. పేరెంట్ సపోర్ట్ లేకుండా పిల్లలు పెరగడం నాట్ వెరీ ఈజీ. సో
పేరెంట్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలగాలి, పిల్లలకి టైం ఇవ్వగలగాలి. సో ఇది ఎవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సమస్య వచ్చాక ఒక ప్లాట్ఫామ్ని వెతుక్కునే బదులు సమస్య రాకముందే పిల్లల్ని మనం పెంచాలంటే ఇండిపెండెంట్గా పెంచడం కరెక్టా, లేకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో పెరగటం కరెక్టా? కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్ నెవర్ గుడ్, అబ్సల్యూట్ ఫ్రీడమ్ అబ్సల్యూట్లీ కరప్ట్స్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చి పెంచకూడదు, అట్ ద సేమ్ టైం కంప్లీట్గా కట్టేసి పెంచకూడదు. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ వెరీ బ్యాడ్. సో గుడ్ ఫ్రీడమ్ అట్ ద సేమ్ టైం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విల్ డెఫినెట్లీ మేక్ అ గుడ్ చైల్డ్. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎట్లా ఉండాలంటారు? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎలా ఉండాలంటే పేరెంట్స్ ఏది కరెక్ట్ ఏది తప్పు చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్లో కొన్ని ఆచారాలను కానీ కొన్ని పద్ధతులను కానీ పిల్లలకి నేర్పి సంస్కారం నేర్పి, అంటే ఈ ఈ జనరేషన్లో ఎథిక్స్ అన్నది నేర్పడం మర్చిపోయాం. ఎథికల్ వాల్యూస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో ఐ ఫీల్ బీయింగ్ అ గుడ్ హ్యూమన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ అ గుడ్ హ్యూమన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ పిల్లలు ఆ గుడ్ హ్యూమన్గా కావాలి అంటే వాళ్ళలో కొన్ని ఎథిక్స్ని మనం ఇన్కల్కేట్ చేయాలి. సో అవి నేర్పుతూ పెంచడం చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎక్స్ట్రీమ్గా నీకు ఏది కావాలంటే అది కొనుక్కో, ఏది కావాలంటే అది తీసుకోవాలి, అట్లా ఉండద్దు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. డ్రగ్స్ అనేది ఇప్పుడు చాక్లెట్స్ దొరికినంత ఈజీగా దొరుకుతోంది. స్కూల్ ఏజ్ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడటం కాదు, బానిసల దాకా వస్తుంది. వీటికి సంబంధించి మీ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ అవుతున్నాయా? ముఖ్యంగా ఈ టాపిక్లో ఎట్లా ఉండాలి పేరెంట్స్ అయినా స్కూల్ యాజమాన్యాలైనా? మీరు చెప్పింది చాలా కరెక్ట్. అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఇస్ వెరీ యాక్సెసబుల్, అంటే చాలా యాక్సెసబుల్. కానీ పిల్లలకి అవి వాటి గురించి చెప్పి పెంచడం చాలా కరెక్ట్. ఎందుకంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అరే మనం దీని గురించి చెప్తే వీడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అండ్ మనం పేరెంట్స్ అసలు మాట్లాడరు దీని గురించి. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సెన్సిటివ్ టాపిక్స్ మీద కాన్వర్జేషన్స్ చేయడం మనం అస్సలు చెయ్యం. అప్పుడు ఏంటంటే అసలు అవి ఏ ఫామ్స్లో మనం ఆవరించవచ్చు అనే అవగాహన పిల్లల్లో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఐల్ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఆ గేమింగ్ ఈ మినిమలేషియా ఇంకా పబ్జీ గేమ్స్లో ఏంటంటే మీరు ఆన్లైన్లో ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఆన్లైన్లో మాట్లాడుతూ గేమ్స్ ఆడతారనమాట. మీరు ఎప్పుడన్నా గేమ్ ఆడే వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. సో ఆన్లైన్లో ఫ్రెండ్స్ చేసుకుంటారు ఎవరో ర్యాండమ్ పీపుల్తో. సో వాడు వీడికి చెప్తాడనమాట, నేను ఇలా ఒకటి చూసాను, ఇది తింటే చాలా బాగుంది, గేమ్ ఆడేటప్పుడు చాలా కిక్ వస్తుంది అని చెప్పి వాడికి మెల్లగా అలవాటు చేసి ఇది ఒక చాక్లెటే ఆ ఫామ్లో దొరుకుతుంది అని చెప్పి అలవాటు చేసి ఆ పిల్లల్ని దానికి అడిక్ట్ చేస్తారన్నమాట. గేమ్స్ త్రూ కూడా డ్రగ్స్. కరెక్ట్. అండ్ సోషల్ మీడియా త్రూ అనదర్ ప్లాట్ఫామ్. వాళ్ళు సోషల్ మీడియా త్రూ దీన్ని వాళ్ళని మెల్లగా గుడ్ ఫ్రెండ్షిప్ చేసుకొని, ఇంకా ఇదొక ఫార్మ్ ఆఫ్ క్రైమ్. ఇంకొకటి ఏంటంటే నీకు ఇది అమ్మితే నీకు డబ్బులు వస్తాయి, యూ కెన్ మేక్ పాకెట్ మనీ, అట్లా. సో డిఫరెంట్ వేస్లో చిల్డ్రన్ని మెండ్ చేసి, అంటే ఫస్ట్ ఆ ఫ్రెండ్ వాళ్ళని మెల్లిగా ఫ్రెండ్స్ చేసుకోవటం, రెగ్యులర్గా ఆడి ట్యూన్ చేస్తారనమాట. నేను సో దిస్ ఇస్ కాల్డ్ గ్రూమింగ్. దే గ్రూమ్ ద చైల్డ్, సైబర్ గ్రూమింగ్ అంటారు దీన్ని. దే గ్రూమ్ ద చైల్డ్ ఆన్లైన్ అండ్ దెన్ దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ ద చైల్డ్ అండ్ దెన్ దే బిజినెస్ ఏం కాదు. యాక్చువల్లీ ఇది షాకింగ్ లాగా ఉంది నాకైతే వింటుంటే. ఇట్లాంటి మిమ్మల్ని అబ్బురపరిచిన ఇంకేమైనా సంఘటనలు మీ ఈ జర్నీలో? చాలా హైదరాబాద్లో చాలా ప్రామినెంట్ స్కూల్స్లో బయట వైట్నర్ రూపంలో కానీ స్లేట్ పెన్సిల్స్ రూపంలో కానీ డ్రగ్స్ ఇంత ఈజీగా బలపాల రూపంలో కూడా దొరుకుతుంది. స్లేట్ పెన్సిల్ వైట్నర్ రూపంలో కూడా. ఇంకా మీరు పబ్స్, ఈ టీనేజ్ పిల్లలు ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కూడా కొన్ని పార్టీస్ పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో కానీ అరేంజ్ చేస్తున్నారు. సో ఈ 16 అడాలసెంట్ ఏజ్లో ఉంటారు కదా, 14 to 18 years మధ్యలో ఉన్న వాళ్ళు, దే ఆర్ గెటింగ్ యాక్సెస్ టు సచ్ ఏరియాస్ వేర్ డ్రగ్స్ ఆర్ ఆల్సో గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగరెట్స్ కానీ లేదా డ్రింక్ రూపంలో కానీ, కేక్, చాక్లెట్స్, డిఫరెంట్ ఫార్మ్స్లో అవైలబుల్ ఉంటున్నాయండి. పిల్లలకి ఇట్లాంటి ఫామ్లో కూడా డ్రగ్స్ దొరుకుతాయి అన్న అవేర్నెస్ లేదు.
వాళ్ళు ఏదో అప్పుడు ఆ కిక్, ఆ ఎనర్జీ అని చెప్పి తీసుకుంటారు, బట్ స్లోలీ దే స్టార్ట్ బికమింగ్ అడిక్టెడ్ టు ఇట్. Addiction. అండ్ వన్స్ అ చైల్డ్ గెట్స్ అడిక్టెడ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే అప్పుడు మన చేతుల్లో ఉండరండి పిల్లలు. అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఆలోచిస్తే స్కూల్ అంటే హైఫై స్కూల్స్ ఏవి చూసినా పబ్స్లో మీరు అన్నట్లు పెద్ద పెద్ద ప్లేసెస్లో ఒక పార్టీలో స్కూల్కి సంబంధించి వాళ్ళకి రిఫ్రెష్మెంట్, వాళ్ళ కాలేజ్ డేస్కి సంబంధించి పార్టీస్ అవి ఇవి పెట్టడం, ఫంక్షన్స్ పెట్టడం, గెట్ టుగెదర్స్ పెట్టడం కామన్. కానీ ఆ చోటికి వెళితే పిల్లలు ఎవరు ఎట్లా మారుతారు అనేది మారిన పిల్లోడికి, ఆ బాధితుడికి తెలీదు. వాడికి లీగల్ హెల్ప్ వరకు అవసరం లేదు, అసలు వాడు చెప్పుకోడు. ఫస్ట్ నేను ఇది తిన్నా, నాకు ఇది దొరికింది, ఇట్లాంటివి ఏం చెప్పుకోరు. సో అక్కడ మాత్రం పిల్లల కంటే ఎక్కువ మీ మాటల ద్వారా నాకు అర్థమైంది స్కూల్లోనే అవేర్నెస్ ఉండాలి. కరెక్ట్. స్కూల్ టీంకి ఉండాలి. మరి మీరు దానికోసం స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎస్, వీ హ్యావ్ క్రియేటెడ్ అ మాడ్యూల్ ఫర్ డ్రగ్ అవేర్నెస్. సో వీఆర్ స్లోలీ రోలింగ్ ఇట్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ వీ ప్లాన్ టు రోల్ ఇట్ అవుట్ విత్ కొలాబరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము దాన్ని రోల్ అవుట్ చేయాలనే ప్లానింగ్ ఇప్పుడు నడుస్తోంది. సో సూన్ వీ విల్ రోల్ అవుట్. ఇండివిజువల్గా మేము అవేర్నెస్ చేశారు, కానీ బట్ మేము ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్యాటర్న్ లో అవేర్నెస్ చేయాలి అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ కూడా దే డోంట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆన్ బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ వెన్ చైల్డ్ ఈజ్ ఇన్ అ రాంగ్ ప్యాటర్న్, అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అబ్జర్వేషన్కే టైం ఉండట్లేదు. కరెక్ట్. అందుకే అంటున్నా, రోజు నువ్వు ఒక అర్ధ గంట 20 నిమిషాల్లో కూర్చొని టాక్ అబౌట్ యువర్ డే. అంటే నా ఆఫీస్లో రోజు ఇలా ఉండింది, నువ్వు స్కూల్లో ఏం చేసావు, ఏమన్నారు టీచర్లు, సింపుల్ కాన్వర్జేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ట్రస్ట్ మీ, ఇట్ విల్ గో అ లాంగ్ వే. అంటే ఆ 10-20 మినిట్స్ నువ్వు పిల్లలతో స్పెండ్ చేసిన టైం చాలా దూరం వెళ్తుందండి. గృహిణులు కావచ్చు, పిల్లలైనా సరే, ఇంట్లో అబ్యూస్కో లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు అన్నట్లు బయటికి రాని కేసెసే ఎక్కువ. లోపలే ఉంచుకొని ఒకరితో షేర్ చేసుకోకుండా వాళ్ళు మదన పడే వాళ్ళు, అసలు ఎవరికి తెలియకుండా అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ వే అంటూ ఏముంది? పేరు, ఊరు, ప్లేసు, ఫలానా నేను అని బయటికి రాకుండా సమస్య మాత్రం చెప్పుకోగలిగే ప్లాట్ఫామ్ ఏంటి? అంటే సమస్య చెప్పుకుంటారు ఏమీ తెలియకుండా, కానీ వాటికి సొల్యూషన్ కావాలి అంటే ఎక్కడో దగ్గర అయితే మీరు రిపోర్ట్ చేయాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ అవుట్, దెర్ ఈజ్ నోబడీ కెన్ హెల్ప్ యూ. అంటే ఐ విల్ టెల్ వన్ థింగ్, ఇఫ్ యూ కెనాట్ హెల్ప్ యువర్ సెల్ఫ్, నోబడీ కెన్ హెల్ప్ యూ. సో ఫస్ట్ థింగ్, మనం స్ట్రాంగ్ ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా. ఇంకొకటి, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇది అని ఫస్ట్ నిన్ను నువ్వు ఖండించుకోవడం మానేసుకో. అంటే నీకేదో అవ్వడం నీ తప్పు కాదు అది. అవును. అండ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ నాట్ స్మూత్. సంబడీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ హ్యాస్ టు గో త్రూ సంథింగ్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఏదన్నా అయినా కూడా ఫస్ట్ నిన్ను నువ్వు విక్టిమ్గా ఇది చేసుకోవడం మానేసుకో. యూ షుడ్ కమ్ అవుట్ వెరీ స్ట్రాంగ్ అని నేను అంటాను. అంటే తప్పకుండా ఏదో ఒక మార్గం ఉంటుందండి. సమస్య ఉన్నాక మార్గం అనేది ఉంటుంది. ప్రతి సమస్యకి మార్గం ఉంటుంది. మార్గాలు లేకుండా అయితే ఉండవు. కాకపోతే కొంతమందికి ఈజీగా దొరుకుతుంది, కొంతమందికి చాలా కష్టపడాలి, కొంతమందికి ఏళ్ల తరబడి గొడవ పడ్డ తర్వాత న్యాయం దక్కుతుంది. సో ఆ ఓపిక, ఓర్పు, సహనం, ధైర్యం అవన్నీ మనకు ఉండాలని నేను అంటాను. సో come out, speak out is what I would encourage any woman that I talk to. I always say, any woman or a child that I talk to, be brave. Be brave అంటాను నేను. అంతే. ఏదొచ్చినా ఇట్స్ ఓకే, జస్ట్ సే ఇట్స్ ఓకే, అంతే. సూపర్. ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే, పెంపకం విషయంలో అన్ని అమ్మాయిలకే, అబ్బాయిల మీద వాళ్ళ ముద్ర. అంటే ఇంట్లో ఏదైనా సేఫ్ అయినా, ఒక మంచి కేర్ అయినా, బయటికి ఒక ప్రాబ్లం రాకుండా చూసుకోవటమైనా అమ్మాయిలకే ఎక్కువ, అబ్బాయిలకు తక్కువ అని ఫీల్ అవుతుంటారు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు, గర్ల్ అండ్ బాయ్. సో దాన్ని ఒక పేరెంట్స్
ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ని కానీ, చాలామంది ఇళ్లల్లో అమ్మాయి అబ్బాయి పుట్టిన ఇళ్లల్లో ఏదైనా అమ్మాయికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా కొంచెం జరిగితే అమ్మాయికి ఇచ్చే కేర్ అబ్బాయిలకు ఇవ్వరు. అన్నీ అక్కకేనా లేకపోతే అన్నీ చెల్లికేనా, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో పిల్లలు వెంటనే ఇట్లా ఫిక్స్ అయిపోయి అదే దాంతో పెరుగుతున్నారు, అదే మైండ్ సెట్తో. మా ఇంట్లో అబ్బాయిలని సెకండరీ, అమ్మాయిలకు ఫస్ట్ ఏదైనా అన్నట్లుగా. ఇట్లా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి దాన్ని? మీరు చెప్పిన ఎగ్జాంపుల్ 2 ways. కొన్ని ఇండ్లలో ఓన్లీ అబ్బాయికి ప్రయారిటీ ఇచ్చే ఇళ్ళు కూడా ఉంటాయి. ఓకే. సో దిస్ ఈజ్ అ 2-way మెకానిజం. సో నేనేమంటానంటే అసలు బయాలజికలీ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్స్ ఒక అమ్మాయి అబ్బాయి వేరే అయి ఉండొచ్చేమో కానీ కొన్ని బయాలజికల్ కెపాసిటీస్ వల్ల, బట్ అదర్వైజ్ ద వే దట్ యు గ్రో అ చైల్డ్ there should be no difference between a boy and a girl. యాజ్ సింపుల్ నేను చెప్తాను, అమ్మాయి అనగానే గిఫ్ట్ ఏదన్నా కిచెన్ సెట్టో లేదా బార్బీనో అలా గిఫ్ట్ చేస్తాం. అబ్బాయి అనగానే కారో, గన్నో, బిల్డింగ్ బ్లాక్, ఇట్లా కొంచెం అంటే తెలుసో తెలియకో ఇవి మన బ్లడ్లో అంటే లైక్ జనరేషనల్ ఇది ఉంటుందన్నమాట. సో నేనేమంటానంటే ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అంటే మీరు పిల్లల్ని పెంచే ఏజ్ నుండి కూడా యూ షుడ్ మేక్ దెమ్ ఈక్వల్లీ కేపబుల్. అంటే అబ్బాయికి వంట నేర్పించాలి. ఐ టెల్ యూ, కుకింగ్ ఇస్ అ బేసిక్ లైఫ్ స్కిల్, డ్రైవింగ్ ఇస్ అ బేసిక్ లైఫ్ స్కిల్, ఫైటింగ్ ఇస్ అ బేసిక్ లైఫ్ స్కిల్, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ బేసిక్ లైఫ్ స్కిల్. ఇవన్నీ ఒక జెండర్ బేస్డ్ రెస్పాన్సిబిలిటీ కాదు, దే ఆర్ బేసిక్ లైఫ్ స్కిల్స్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ నో. సో ఒక జాబ్కి ఒక జెండర్ని అటాచ్ చేయకుండా ఒక డ్యూటీని లైఫ్ స్కిల్గా మనం చూసి పిల్లల్ని పెంచాలి అంటాను నేను. సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే రూరల్ వాళ్ళు, సిటీ వాళ్ళు అనే తేడా లేకుండా వాటి బారిన పడుతున్నారు. అవగాహన లోపం చాలా ఉంది. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలు, అసలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరిచ్చే సూచనలు. క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 2 steps అహెడ్ ఆఫ్ అ విక్టిమ్. మనకన్నా 2 ఇంతలు ముందే ఉంటాడు వాడు. ఆలోచించుకొని ఎవరు గురి అవుతున్నారు, గురి అవ్వట్లేదు అని చెప్పకుండా నో డిఫరెన్స్. అవును, వెరీ ఎడ్యుకేటెడ్, వెరీ హై లెవెల్ పొజిషన్ పీపుల్, అట్ ద సేమ్ టైం ఏమీ రాని రైతు, ఏమీ చదువుకొని రైతుతో పాటు అందరూ గురవుతున్నారు సైబర్ క్రైమ్స్కి. కాకపోతే వాళ్ళు అయ్యేవి వేరు, వీళ్ళ కొంచెం సింపుల్ డిఫరెన్సెస్. సో నేనేమంటానంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ నేను చెప్పేదంటే, ఫస్ట్ థింగ్ పాస్వర్డ్స్ కానీ ఓటీపీలు కానీ ఫోన్లలో ఎవరికి చెప్పకూడదు. సెకండ్ థింగ్, చాలా యాప్స్లో 2-factor అథెంటికేషన్ అని ఉందన్నమాట, వాట్సాప్లో కానీ ఎక్కడ, అది ఒకటి చూసుకోవాలి. థర్డ్ థింగ్, అన్నోన్ కాల్స్, ఫోన్స్ నుండి మీకు కాల్స్ వచ్చి వాళ్ళు ఏమన్నా మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు ఎవరికి కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు. ఫోర్త్, ఇప్పుడు కామన్గా చూస్తున్నాం, మీ పార్సల్ ఏదో అక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, మీ పోలీస్ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు, మీకు యుఎస్ నుండి సింపుల్ కాల్స్, పోలీస్ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి వీడియో కాల్లో వచ్చి బెదిరిస్తున్నారు అనమాట. సో అలా ఏ అన్నోన్ నంబర్స్ నుండి కాల్స్ వచ్చి ఇలా మేము అది ఇది అన్నా మీరు భయపడకూడదు. అండ్ సింపుల్గా పాస్వర్డ్స్ కానీ కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కానీ సింపుల్ పాస్వర్డ్స్ పెట్టడం వల్ల చాలామందికి ఆ పాస్వర్డ్ క్రాక్ చేయడం కానీ దాన్ని ఎక్కడొక్కటి సేవ్ చేయడం వల్ల కానీ దాన్ని క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో అవి కొన్ని సింపుల్ థింగ్స్లో మనం జాగ్రత్త పడి మన పర్సనల్ డీటెయిల్స్ని కూడా ఎక్కువగా ఎక్కడ బయట పెట్టకపోతే ఐ కెన్ టెల్ దట్ వీ కెన్ ప్రివెంట్ సైబర్ క్రైమ్ టు అన్ ఎక్స్టెంట్, బట్ ఐ విల్ టెల్ నో బడీ ఈజ్ సేఫ్. ఓకే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే మొత్తం మనీ క్యారీ చేయటం ఫిజికల్గా అనేది అసలు మానేసిన రోజులు ఇవి. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే గూగుల్ పే, ఫోన్పే ప్రతి మొబైల్లో ఉంటుంది. వాటి మోసాలు కూడా ఫుల్గా జరుగుతున్నాయి. ఈ విషయంలో ఏం చెప్తారు? గూగుల్ పే, ఫోన్పే చాలా, అంటే ఒక కూరగాయల బండి ఓడి దగ్గర నుండి ఒక పెద్ద షాప్ ఓనర్ వరకు కూడా ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్పే వాడుతున్నారు. అండ్ వీ హ్యావ్ బికమ్ డిజిటల్ ఇండియా అంతే. కాకపోతే మనం ఏదన్నా పేమెంట్ చేసే ముందు కానీ మనం చేసిన స్కానర్ చేసింది కరెక్టా కాదా,
లేదా మనం ఇంకేదన్నా యాప్కి మన ఫోన్పే ఐడిని కానీ గూగుల్ పే ఐడిని కానీ తెలిసి తెలియక లింక్ చేస్తున్నామా, ఇంకా మన గూగుల్ పే ఇంకా ఫోన్పేలో కూడా మనం పెట్టుకునే ఆ ఫోన్పే పాస్వర్డ్ కానీ ఆ మనీ డిడక్ట్ అయ్యే మెకానిజమ్స్ కానీ ఆ లిమిట్ ఫోన్పే గూగుల్ పేలో ఎంత అమౌంట్ నువ్వు ట్రాన్సాక్షన్ చేయడానికి కొన్ని లిమిట్స్ సెట్ చేయడం కానీ ఇవన్నిటిని నువ్వు ఫాలో అయితే తప్పకుండా ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఎట్లాంటి క్రైమ్ కాకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మీరు ఫేస్ చేసిన ఈ క్రైమ్స్ పరంగా మీరు ఫేస్ చేసి మీకు ఒకటి డీల్ చేసి గుర్తుండిపోయిన ఏదైనా కేస్? ఐ హ్యావ్ వన్ కేస్ దట్ అంటే గుర్తుండిపోయే విధంగా ఐఎమ్ స్టిల్ డీలింగ్ విత్ ఇట్. ఓకే. ఇన్ దిస్ కేస్ there was a abuse against 2 children ఓకే. by their own uncle, సొంత బాబాయ్. అండ్ ఆ పిల్లల కేస్ని తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అంటే ఈవెన్ ద ఓన్ పోలీస్ స్టేషన్ వాజ్ నాట్ రెడీ టు టేకప్ ద కేస్ బికాజ్ they were not ready to accept that the uncle would have been the possible accused. రోజు ఆయన స్కూల్లో దింపుతాడు, స్కూల్లో తీసుకొస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు, మీరు అన్నీ ఏదో అబద్ధం చెప్తున్నారు, మీకేదో ఇంట్లో గొడవలు ఉండి మీరు కేసు పెట్టడానికి వస్తున్నారు అని చెప్పి అసలు తీసుకోవడానికి రెడీగా లేరు. అప్పుడు మేము వీ హ్యాడ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ లీగల్ ప్రొసీజర్ వాజ్ డ్యూలీ డన్. ఆ ఫైట్ అన్నిట్లో కూడా నాకు ఇప్పటికీ అనిపించేది ఏంటంటే ఆ తల్లి ఆ పిల్లల కోసం నిలబడిన ఓర్పు. ఏదన్నా కానివ్వండి మేడం, నేను నా పిల్లలే నాకు ముఖ్యము అని చెప్పి తను ఇప్పటికీ కూడా ఆ పిల్లల చెయ్యిని వదిలిపెట్టకుండా ఎంత గట్టిగా గొడవ పడుతుందంటే ఆ తల్లి ఓర్పుకి సహనానికి నా వందనాలు. మీరు కేసెస్ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఒక ఎన్ఆర్ఐ సంబంధం అని అనగానే మా ఆడపిల్ల మా ఇంటి పిల్ల బాగుపడుతుంది, చాలా సెటిల్డ్ అయిపోతుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు ఫ్యామిలీ అన్నట్లుగా ఆ ఉద్దేశంతోనే పేరెంట్స్ చేస్తారు. సో అట్లాంటప్పుడు ఏవి మెయిన్ చూడాలి మనం? ఫస్ట్ థింగ్ ఆ అబ్బాయి ఉంటున్న వీసా టైప్ ఏంటి, అంటే వీసా ఎటువంటి వీసా మీద అక్కడ ఉంటున్నాడు. సెకండ్ థింగ్ ఎన్ని రోజులుగా అక్కడ ఉంటున్నాడు, అతనికి ఏం ఫ్రెండ్స్, అక్కడ ఏం పని చేస్తాడు, ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, అడిగిన వాళ్ళు కరెక్ట్ గా చెప్తారో చెప్పారో అనేది మీరు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ వెరిఫై చేసుకోవాలండి. అడగాలి మీరు ఎక్కడ జాబ్ చేస్తారు, మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, అసలు మీరు ఉండే ప్లేస్ ఏంటి, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ ప్రాపర్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి అతనికి అక్కడ ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా, అతనికి పర్మనెంట్ జాబ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాలా, నీకు అక్కడ ఎటువంటి ఆపర్చునిటీస్, ఆ అబ్బాయి అక్కడ జాబ్ ఉంది, ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, నీ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే మనము కన్సిడర్ చేసుకోవాలండి. అంటే అబ్బాయి నేచర్ గురించి తను ఇండియాలో ఉన్నప్పుడైనా ఎట్లాంటి వాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతిదీ ఆరా తీసుకొని, ఇప్పుడు నువ్వు ఒక 30 ఏళ్ళు ఒకరితో గడపాలని అనుకుంటున్నప్పుడు ఒక 30 రోజులు నీ టైం స్పెండ్ చేసి అబ్బాయి ఎట్లాంటి వాడు, అట్ ద సేమ్ టైం అబ్బాయి కూడా అమ్మాయి గురించి, అమ్మాయి ఎట్లాంటిది అని తెలుసుకోవడంలో అస్సలు తప్పు లేదు. అండ్ యూ షుడ్ నాట్ ఫీల్ అషేమ్డ్ టు ఆస్క్ ఎనీ డీటెయిల్. ఓకే ఈజ్ వాట్ ఐ సే. ఏమనుకుంటారని అస్సలు ఆలోచించనక్కర్లేదు. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని పోతే నీ లైఫ్ ఏమవుతుంది? హర్షిత గారు, ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి ముఖ్యమా, కెరీర్ ముఖ్యమా? బ్యాలెన్సింగ్ బోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ కెనాట్ ప్రయారిటైజ్ వన్ ఓవర్ ద అదర్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాజ్ అంటే మీకు ఒక రైట్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా ఇంపార్టెంటే, మీరు ఫైనాన్షియల్గా ఇంకా కెరియర్ వైజ్ ఇండిపెండెంట్గా ఉండడము చాలా ఇంపార్టెంటే. సో అది ఇంపార్టెంట్ అని దీన్ని పక్కన పెట్టలేము, ఇది ఇంపార్టెంట్ అని దాన్ని పక్కన పెట్టలేము. But I would say if you find a right person, the other one will definitely be a easy thing for you to achieve. అంటే నీ పక్కన ఎవరు ఎప్పుడో ఒకరుండి సపోర్ట్ చేస్తూ ఉండే పర్సన్ ఉంటే దెన్ ద అదర్ థింగ్ విల్ బీ ఈజీ. సో
అట్ ద సేమ్ టైం ఐ విల్ నాట్ సే దట్ కెరియర్ మీద ఒక్కటే కాన్సన్ట్రేట్ చేసి ఇంటిని పక్కన పెట్టమని నేను చెప్పను అనమాట. ఓకే. పిల్లల సంబంధించి కిడ్స్ ట్రాఫికింగ్ కానీ విమెన్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటి విషయాల్లో మీరు చెప్పే సూచనలు ఏంటి? చాలామంది అంటే ఇప్పుడు మన కరెంట్ జనరేషన్లో పాపులేషన్ ఎక్కువైపోయి జాబ్స్ అనేవి తక్కువైపోయాయండి. సో జాబ్స్ కోసం అని చెప్పి మనం చాలా కొన్ని సిచ్యువేషన్స్లో చాలా డెస్పరేట్ అయిపోయి ఎవరన్నా ఏదన్నా జాబ్ ఇస్తారంటే తెలుసో తెలియకో వాళ్ళని నమ్మేయడం చాలా సెమీ రూరల్ ఏరియాస్లో చాలా చూస్తున్నాము. సో వీళ్ళకేంటంటే నేను మీకు సిటీలో జాబ్ ఇప్పిస్తాను, వేరే కంట్రీలో జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వీళ్ళను తీసుకెళ్ళి అక్కడ ఇలిసిట్ పర్పసెస్ కోసము యూజ్ చేసిన సిచ్యువేషన్స్ చాలా చూసాం. పిల్లల విషయంలో కూడా అంతే అండి. పిల్లలకి ఏంటంటే నీకు ఇక్కడ లేదు సరిగ్గా, వేరే అక్కడ తీసుకెళ్తాము, అక్కడ మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పి నమ్మించి పిల్లల్ని కూడా చాలాసార్లు ఇట్లా రాంగ్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తున్నారు. సో అంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా తెలియని వాళ్ళని కానీ తెలిసిన వాళ్ళని కానీ గుడ్డిగా నమ్మొద్దు అని నేను చెప్తానన్నమాట. అంటే పర్పస్ ఏంటి, మీరు వెళ్తున్న ఇదేంటి అన్నీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని అంతా కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతే మనము దాంట్లో వెళ్ళాలి అని నేను చెప్తాను. ఫైనల్ క్వశ్చన్, మీరు ఇన్ని సమస్యల్ని చూస్తూ ఇన్ని సమస్యల మధ్య ఉంటూ మీరు ఇప్పుడు లాయర్ కూడా కాబట్టి మీ దగ్గరకు వచ్చే కేసెస్లో ఒక ఫీమేల్ మేల్ అనే తేడా లేకుండా ఎటువైపు కేసెస్ ఎక్కువగా నోట్ అవుతున్నాయి? ఇప్పుడు కేసుల పరంగా చూస్తే ఈ ఇయర్కి ఇంత శాతం పెరిగినాయని ఒక లెక్క ఉంటుంది, కానీ ఎవరి కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి? ఇన్ ద కరెంట్ సొసైటీ ఐ వుడెంట్ సే దట్ one generation is advantage, one generation is disadvantage. However, as a society, we are still discriminated towards women అని నేను చెప్తాను. అంటే ఎంత మనం ఈక్వాలిటీ అని అంటున్నా ఇదని అంటున్నా కూడా యాజ్ అ సొసైటీ స్టిల్ విమెన్ ఆర్ మోర్ డిసడ్వాంటేజ్డ్ అండ్ ఎక్కడో కొంచెం ఉమెన్ మీదే ఎక్కువ అవుతుంది అని మహిళల పైన కానీ పిల్లలలో అమ్మాయిల మీద కానీ బయాలజికల్ రీజన్స్ వల్ల కావచ్చు, ఇంకే కారణం వల్ల అయినా కావచ్చు, మహిళలపైనే కంపారిటివ్లీ ఎక్కువ క్రైమ్ అవుతుంది. బట్ అబ్బాయిల మీద అవ్వట్లేదు అని నేను చెప్పను. అండ్ మెన్ ఆర్ నాట్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అని నేను చెప్పను. దెర్ ఆర్ కేసెస్ వేర్ ఈవెన్ మెన్ ఆర్ జెన్యూన్ విక్టిమ్స్. And there are situations in such instance where I have fought on behalf of men also. అదే అడగబోతున్నా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఒక కేసులో అమ్మాయి కంటే ఎక్కువ అబ్బాయి కంటే ఎక్కువ అమ్మాయిదే మిస్టేక్స్ ఉన్నాయని మీకు చాలా ఈజీగా స్పష్టంగా అర్థమవుతున్న టైంలో ఎట్లా డీల్ చేస్తారు? I have some cases where I am currently fighting on behalf of men also. Okay. So I wouldn't say that I will only support women or I am someone who will only take up cases of women. న్యాయం ఎటువైపు ఉంటే నా క్లయింట్కి జస్టిస్ చేసే పరంగా నేను కేసుని టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత గారు. జెండర్ డిఫరెన్స్ లేకుండా బాధితులు ఎవరైతే వాళ్ళ పక్షానే మీరు న్యాయం కోసం ఉంటారు అని చెప్తున్నారు. మీరు అలాగే ఉండాలి. అమ్మాయా అబ్బాయా, మహిళనా ఫీమేలా మేలా అనే తేడా లేకుండా జస్టిస్ మాత్రం మీ వైపు నుంచి కంప్లీట్గా జరగాలి బాధితులకి అని మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.